శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈ గురువారం రోజు చూసిన వెంటనే నా హారతిని అందుకో అమ్మా. నీకైన శుభవార్త చెబుతాను, తప్పకుండా విను. చూడు తల్లి, ఇప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలుసు. నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా ఇక నా వల్ల కాదు, మీరు పెట్టే పరీక్షల్లో నేను ఓడిపోయాను, ఇక మీరు నాకు ఎన్ని కష్టాలు ఇచ్చినా వాటిని భరించేంత ఓపిక కానీ శక్తి కానీ నాకు లేదు తండ్రి, ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేయి అని నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా. అవన్నీ నేను వింటూనే ఉన్నానమ్మా. నన్నే నమ్మిన నా బిడ్డ బాధ్యత అంతా కూడా నాదే. బాబా, నిన్నే నమ్మిన నా పరిస్థితి మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే నా పరిస్థితి ఏంటి తండ్రి? ఇక నాకు దిక్కెవరు? నా చుట్టూ ఎంతమంది ఉన్నా నేను ఒంటరిగానే ఉన్నాను. నాలో ఉన్న బాధలు నేను ఎవ్వరితోనూ చెప్పుకోలేక నేను ఎంత సతమతమవుతున్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి. అందుకే మీరు నాకు ఒక తండ్రిలా ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నారు. నేను కాదనడం లేదు. కానీ కాలం పెట్టే పరిస్థితుల్లో నేను విజయం సాధించలేకపోతున్నాను తండ్రి. నిజం చెప్పాలంటే అసలైన నరకం ఇక్కడే అనుభవిస్తూ ఉన్నాను. ఇంత జరుగుతున్నా కానీ మీకు నా మీద జాలి కలగడం లేదా? తండ్రి, నా మాటకు సమాధానం చెప్తున్నారా అని అడుగుతూ ఉన్నావు కదా. చూడమ్మా, విధిరాతను మార్చే శక్తి నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా సరే నీకు మంచే జరుగుతుంది బిడ్డ. ఒకవేళ నువ్వు చెడు పనులు చేస్తే నీ రాత ఎంత గొప్పగా ఉన్నా సరే అది నీ కర్మఫలాలకు తలవంచాల్సిందే. అందుకే విధిరాత కన్నా కర్మఫలాలు ఎంతో గొప్పవి. ఇప్పటి వరకు నువ్వు నీ బంధంతో ఆనందంగా ఉంటూ అండగా ఉంటూ నీ బాధ్యతలను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తించావు. కానీ బిడ్డ, కొన్ని అనుమానాల వలన నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నావు. నేను చెప్పింది నిజమేనా తల్లి? నీకొక విషయం చెప్పనా బిడ్డ? తొందరపడి ఎవ్వరి గురించి తెలుసుకోకుండా నిందించడం చాలా పెద్ద తప్పు. ఒక్కసారి మాట అనేశాక దానిని వెనక్కి తీసుకోలేరమ్మా. నిజమే కదా? కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఇక నీ బంధాన్ని అనుమానం అనే మాటలతో దూరం చేసుకోకు బిడ్డ. నువ్వు చేసే చెడు స్నేహం, చెప్పే చెడు మాటలను నీ మనసులో నింపుకొని ప్రవర్తిస్తే ఆఖరికి నువ్వే బాధపడతావు. చెడ్డవారు ఎప్పుడూ చెడ్డ మాటలే చెబుతారు తల్లి. ఆ మాటలు వింటే నీ జీవితమే నాశనమైపోతుంది. అందుకే ఏ మాట విన్నా సరే దానిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో తెలుసుకొని ప్రవర్తించాలి. చూడమ్మా, నీ చుట్టూ ఉన్నవారి మాటలు పట్టించుకోకు. వారి మాటల వలన నీ బంధాన్ని దూరం చేసుకోకు. ఇతరులతో మంచిగా మాట్లాడు, మంచిగా ప్రవర్తించు. నువ్వు ఎలా ఉండేదానివో ఒక్కసారి నువ్వే ఆలోచించు తల్లి. ఇకనైనా నీ తప్పులను సరిచేసుకో. నువ్వు ఇప్పుడు నీ మనసుతో ఎంతో బరువుని మోస్తూ ఉన్నావు కదా. అందుకే
ఇప్పుడు నీకు ఈ బాధ. ఆ విషయం నాకు తెలుసు తల్లి. నీకు చెడు చేసిన వారు, నీకు చెడ్డ మాటలు చెప్పిన వారు బాగానే ఉన్నారు. కానీ బాధపడేది ఎవరు? ఆ మాటలు విన్న నువ్వే కదా. కాబట్టి ఇకనైనా సరే ఇతరుల మాటలు వినకు. నీకు చెడు తలపెట్టే వారికి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిదమ్మా. ఇప్పుడైనా నీ తప్పుని తెలుసుకున్నావు కదా. ఇకనైనా ఆనందంగా ఉండు. నీకైన శుభవార్తలు నీకు నేను చేరవేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఇవి నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి? నీ మనసు చాలా మంచిది. అనవసరమైన మాటలు విని నీ మనసుని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు. అందుకే నిన్ను మంచి దారిలో నడిపించటానికి, ఇప్పటి వరకు కోల్పోయిన జీవితాన్ని నీకు మళ్ళీ తిరిగి ప్రసాదించటానికి నీకు ఈ మాటలు చెబుతూ ఉన్నానమ్మా. నన్ను ఒక తండ్రిలా, ఒక స్నేహితుడిలా, ఒక అమ్మలా భావించి నా మాటలు విను. నేను చెబుతున్నాను కదా, నీకైన శుభవార్తలు తప్పకుండా నీకు చేరవేస్తాను. నీకు కావలసినవి అన్నీ నేను అందిస్తాను. నీ పూర్తి బాధ్యత నాది. నీ ప్రతి సమస్య, ప్రతి కోరిక నాతో చెప్పుకొని నువ్వు ప్రశాంతంగా ఉండు. అంతా నేను చూసుకుంటాను బిడ్డ. ఇక నీ మనసులోని వేదనను పక్కన పెట్టి భక్తి శ్రద్ధలతో నీ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు. నీకు కావాల్సినవి, ఎదురు చూసే శుభవార్తలు అన్నీ ఒకదాని తరువాత మరొకటి నేను అన్నీ జరిపిస్తానమ్మా. నా ఆశీర్వాదం నీకు అందిస్తాను. మరొక్క మాట చెబుతున్నాను, గుర్తించుకో బిడ్డ. ఈ విషయాలు కేవలం నీకోసమే చెబుతున్నాను. చెడుదారి వైపు మళ్ళుతూ ఉన్నావని గుర్తు చేయడానికే చెబుతున్నానమ్మా. దయచేసి ఆ దారిలో వెళ్ళవద్దు. నీ బాబా చూపిన సన్మార్గంలో నడిచి నీ జీవితాన్ని బాగు చేసుకో. నీ వెంట ఎల్లప్పుడూ నేనుంటాను. అర్థమైందా తల్లి? మరి నీ బాబా చెప్పినట్టు చేస్తావా? నీకు అంతా శుభం జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఎవరి కోసమో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందండి. చాలామంది పక్క వాళ్ళు ఏం చెప్పినా సరే అది నమ్మేసి బయట వాళ్ళ మాటలు ఎక్కువ నమ్మి మన ఇంట్లో వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు. ఆ బంధాలను దూరం చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రేపేదైనా భరించలేనటువంటి కష్టం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరూ రారండి. మీ బంధమే రావాలి. అది మంచైనా చెడైనా. సో ఫ్రెండ్స్, చిన్న చిన్న అనుమానాలతో మీ బంధాన్ని దూరం చేసుకోవద్దు. అది ఎలాంటి బంధమైనా సరే, మీ భర్త అయినా సరే, భార్య అయినా సరే, తల్లిదండ్రులైనా సరే, పిల్లలైనా సరే, ఆ బంధాలను దయచేసి అనుమానం అనేటువంటి దానితో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఫ్రెండ్స్. అందుకే ఈరోజు బాబా గారు కూడా తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు, మీ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దు, చెప్పుడు మాటలు వినొద్దు, మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోవద్దు అని బాబా గారు చెప్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకు ఒక మంచి దారి చూపించి, ఎందుకంటే మీరు నన్నే నమ్మిన నా బిడ్డలు కాబట్టి మీరు స్వతహాగా చెడు వాళ్ళు కాదు, పక్క వాళ్ళ మాటలు విని మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కనుక నా మార్గంలోకి ఇప్పటికైనా వస్తే నా ఆశీర్వాదం ఎప్పుడూ మీకుంటుందని తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒకవేళ బాబాగారు చెప్పినటువంటి ఈ పరిస్థితులు మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఈ క్షణమే మారండి, మీకంతా శుభం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.